గుర్తు వచ్చినాడు, బ్రేక్ త్రూ. సో వాట్ వి కాల్ బ్రేక్ త్రూ ఇన్ తెలుగులో ఏమంటారు బ్రేక్ త్రూని? టిఫిన్ చేసినారా? నేను చేయలేదు, అయినా సరే నా మైక్ సౌండ్ బాగానే వస్తుంది. చెప్పు. విడుదల. సూపర్, కరెక్ట్ వర్డ్. విడుదల, విమోచన, కాడి విరగబడము, దీన్ని ఏమంటారు? బ్రేక్ త్రూ. ఏంటా సౌండ్? ఎలుక బయటికి రావాలనుకుంటుందా ఏందో పాపం. సో దానికి ఈరోజు బ్రేక్ త్రూ లేదులే. ఓకే, ఫైన్. సో ఇది బ్రేక్ త్రూ అంటారు. ఏంటి అన్నట్టుగా విడుదలని ఏమంటారండి? బ్రేక్ త్రూ. అండ్ విమోచనను కూడా బ్రేక్ త్రూ అంటారు. సో ప్రతి ఒక్కరి జీవితంలో బ్రేక్ త్రూ ఉండాల్సిందే. మరి ఆది కాండము మొదలుకొని మనము ప్రకటన గ్రంథం వెళ్ళే వరకు మనము చూస్తుంటే అబ్రహాము జీవితంలో ఒక విడుదల మనం చూస్తాం. విడుదల. మరి ఆయన జీవితంలో దరిద్రంలోంచి ధనవంతుడిగా మారడము, సంతానము లేని స్థితిలోంచి అనేకులకు జనములకు తండ్రిగా తను మారబడము, మరి ఇంకా తన భార్య విషయంలోనే మరి రాజు తనను తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక విడుదల చూడడము, ఇలాంటివి చాలా మనము తన జీవితంలో చూస్తుంటాం. మరి ఇంకా చాలామంది విశ్వాస వీరుల జీవితంలో బైబిల్ గ్రంథంలో మనము విడుదల గురించి మనం చూస్తుంటాం. కానీ మరి నిజ జీవితం అంటే వారి జీవితంలో జరిగినట్టుగా ఈ రోజున క్రైస్తవులుగా మన జీవితాలలో మనము విడుదల ఎందుకు చూడలేకపోతున్నాం? మన తాతకి షుగర్ ఉందనుకోండి, మన నాన్నకి షుగర్ ఉంటుంది, మనకు కూడా షుగర్ ఉంటుంది. ఎందుకు అంటే ఇది జీనియాలజికల్గా అందరికి వస్తుంది కాబట్టి నాకు కూడా వస్తుంది. సరే, అది బోని. మరి బట్టతల కూడా అంతేనా? ఏమండి, బట్టతల కూడా అంతేనా? తాతగారికి బట్టతల 50 సంవత్సరాలకి వస్తే తండ్రికి 40 సంవత్సరాలకి, మరి నీకు 30 సంవత్సరాలకి వచ్చేస్తే ఎట్లా అండి? ప్రతి విషయంలో మనము ఆ బంధింపబడము అనేది తరతరములకు అది వెంబడిస్తుంది, కానీ దాని విషయంలో విడుదల అనేది చూడలేకపోతున్నాం. ఎందుకని? చాలామంది క్రైస్తవులకు వాక్యము తెలుసు, వాక్యము చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అయినా సరే వారి జీవితంలో విడుదల అనేది లేదు. సో నిన్నటి దినమున నేను ఇంత నిదానంగా బోధించడానికి కారణం ఏంటంటే, నిన్న ఆల్మోస్ట్ నాకు 104 వరకు ఫీవర్ టచ్ అయింది నైట్. మీరు బహుశా గ్రహించకపోవచ్చు, గ్రూప్లో కానీ స్టేటస్లో కానీ నేను సండే సర్వీస్ గురించి ఏమాత్రం పెట్టలే. హరీష్ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్, తనే చూసుకుంటూ వచ్చిండు. అండ్ దేవుణ్ణి అడుగుతూ వచ్చిన, దేవా ఇంత బలమైన వాక్యంను నేను బోధించాలనుకుంటున్నా, అంటే చాలా చాలా విషయాలు చెప్పిండు విడుదల గురించి నాకు. మరి వీటన్నిటి గురించి నేను బోధించాలనుకుంటున్నాను. ఇది ఆన్ చేసినావా? నడుస్తుందా? యా, నేను యా ఓకే. సో నాకు అన్నీ మా వాళ్ళు చెప్తుంటారు, ఇక్కడ పెన్ పెట్టుకోండి, ఇక్కడ ఫోన్ పెట్టుకోండి, జోబ్లో ఫోన్ ఉండదు, వేరే సేవకులు చూస్తే ఖండిస్తారు. సో కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాను నేను కూడా. యా, మీరు నేర్పియాలి కొన్ని విషయాలు, నాకు కొన్ని విషయాలు నేను చెప్తా. ఎందుకంటే సంఘము బిడ్డ లాంటిదంట. అయితే సంఘం ఏం చేస్తుంది తెలుసా? డాడీ, ఇంకో పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వాళ్ళ డాడీ వచ్చిండు. వాళ్ళ డాడీ ప్రొఫెషనల్గా మంచిగా షర్ట్ టక్ చేసుకొని, మంచి ఫార్మల్ షూ వేసుకొని, చక్కగా పెన్ పెట్టుకొని వచ్చిండు. నువ్వెందుకు డాడీ టీ షర్ట్ షార్ట్లో వచ్చినావు? నెక్స్ట్ టైం నుంచి రాకు డాడీ అంటే, డాడీ ఏం చేస్తాడు? నెక్స్ట్ పేరెంట్స్ టీచర్ మీటింగ్కి మంచిగా క్లీన్ షేవ్ చేసుకొని, ప్రొఫెషనల్గా డ్రెస్ వేసుకొని వెళ్ళినప్పుడు ఆ పేరెంట్ టీచర్ మర్యాద ఇస్తుంది. ఇన్ ద సేమ్ వే సంఘానికి కూడా పాస్టర్ గారికి మీరు కొన్ని సలహాలు ఇవ్వాలా. ఏంటి ఇందాక హరీష్ ఇచ్చినట్టు, ఫోన్ ఇక్కడ పెట్టుకోకండి, ఓకే, ఇంకొకటి చెప్పినప్పుడు ఐ హ్యావ్ టు టేక్ ఇట్. కొన్ని నేను నేర్చుకోవాలి, కొన్ని నేను తీసుకోవాల్సింది వస్తుంది. లాస్ట్ టైం సిస్టర్ ఒక మాట చెప్పింది. సో ఇట్ ఆల్ మేక్స్ అస్ లైక్
నేను కూడా కొన్ని విషయాల్లో ఇది కావాలి కదా. చాలామంది అంటే పాస్టర్ అంటే ఏదోలాగా చూస్తుంటారు. పాస్టర్ కూడా ఏలియా లాంటి మనలాంటి స్వభావం గలవాడే కదా. సో హీ షుడ్ ఆల్సో లెర్న్ ఇన్ సమ్ థింగ్స్. ఓకే ఫైన్. సరే, మనం ఎక్కడున్నాం, ఏం చెప్తున్నాం? బ్రేక్ త్రూ. ఓకే. సో దీని గురించి అడిగినప్పుడు దేవుడు అనేకమైన చెప్పినప్పుడు ఏది సంఘానికి బోధించాలో అంటే మల్టిపుల్ ఆఫ్ లోడింగ్, అంటే మెమొరీ మొత్తం లోడ్ అయిపోయింది. నా మెమొరీ 500 GB అనుకోండి, దేవుడు 500 GBని లోడ్ చేసి ఇంకా 500 GB ఇచ్చాడు. ఏంటి? సర్మన్ ఇస్తే ఇప్పుడు నేను దాంట్లోంచి ఉత్తమమైంది చూస్ చేసుకొని నేను సంఘానికి చెప్పాలనుకుంటే బైబిల్ తీసి కూర్చోగానే స్టార్ట్ అయిపోయింది ఫీవర్. సరే అని పక్కకు పెట్టి చిన్నగా ఒక ట్యాబ్లెట్ వేసుకొని కొద్దిసేపు పడుకొని మళ్ళీ లేచి నాకు అర్ధరాత్రి అలవాటు బాగా దేవుడితో సమయం గడపడం. సో 11ంటికి అట్లా తగ్గిపోద్దేమో, ఒక 2 గంటలు అయితే చెమట పట్టి తగ్గిపోద్ది కదా, మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అనుకుంటే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఇట్ వాజ్ లైక్ టిల్ మార్నింగ్ ద టెంపరేచర్ వాజ్ గోయింగ్ లైక్ దట్. అట్లానే పోతూ వచ్చింది. అయితే ఫైనల్లీ వీళ్ళు లేచారు, అంతా రెడీ అయిపోయినారు, నాకు చెప్పినారు టైం అవుతుంది నడు చర్చ్కి. సో దెన్ ఐ ఆస్ గాడ్ నేను ఏం ప్రీచ్ చేయాలా? ఇంతుంది వాక్యము, మరి నా బిడ్డలకు సమయానికి అంటే నేను 12:30కు ముగించాలా, క్రమప్రకారంగా ముగించాలా, ఉత్తమమైంది ఇవ్వాలా, ఇది పట్టుకుంటే వారికి బలం రావాలా, వారమంతా వాళ్ళు బలం కలిగి ప్రార్థన చేయాలా, మరి ఎలాంటిది బోధించాలా. సి సమ్టైమ్స్ గాడ్ కొన్ని విషయాలు మనల్ని ఎందుకు తీసుకెళ్తాడంటే నేర్పించడం కోసం. సో ఐ బిలీవ్ దిస్ ఫీవర్ కేమ్ టు మీ టు మేక్ మీ లెర్న్ ఇన్ సమ్ థింగ్స్. ఆమేన్. రైట్. సో దేవుడు చెప్తుండు, విమోచన కావాలంటే అందరిలాగా మనం ఉంటే కుదరదు, కొద్దిగా మార్పు ఉండాలా. అయితే ఒకసారి వెళ్దాం, లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనము. చదవండి మా. లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనము. అప్పుడు వారు లేఖనములో గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో చాల్మా 45వ వచనం అన్న తర్వాత 46 అని చెప్పి చదవాలా? ఓకే సరే. 24వ అధ్యాయము 45వ వచనంలో ఏముందంటే, అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనసును తెరిచి. రైట్. సో చాలామంది వారి జీవితంలో విడుదల ఎందుకు చూడట్లేదంటే, అంటే తాతకి బట్టదల, నాన్నకి బట్టదల, కొడుక్కి బట్టదల ఎందుకు ఉంటుంది? తాతకి షుగరు, తండ్రికి షుగరు, ఇప్పుడు ప్రస్తుతానికి నీకు షుగర్ ఎందుకు ఉంటుంది? తాతకు దరిద్రము, తండ్రికి దరిద్రము, నీకు దరిద్రం ఎందుకు ఉంటుంది? హార్ట్ స్ట్రోక్స్ కూడా అంతే, కొలెస్ట్రాల్ కూడా అంతే, అన్నీ తరతరాలు వెంబడిస్తున్నాయి, కానీ ఐశ్వర్యం వెంబడించట్లే. సరే, తాత పాస్టర్ అయితే కొడుకు, అటు పాస్టరు, ఇటు లోకము, మరి నువ్వు అసలు సంఘానికే రావు. ఈ విషయాలలో చూస్తే, దేవుడి విషయంలో చూస్తే ఇంకింకా చెదిరిపోతురు కానీ దగ్గరికి కావట్లేదు. అవునా కదండి? కానీ సరే, ఒక విషయంలో గ్రహించుకుంటే, మోషే విషయంలో గ్రహించుకుంటే, మోషే మంచి నాయకుడు, కొడుకులు కాదు. దావీదు దేవుడు హృదయానుసారుడు, సొలొమోను కాదు. కానీ దేవుడు మనకేం నేర్పించిందంటే, తండ్రి ఎటువంటి వాడో మనము అటువంటి వారమే. తండ్రి మాట తనయుడు అంటే యేసు ప్రభువారు తాను ఏమి విన్నాడో అదే బోధించినాడంట. ఈరోజు మనము కుమారులుగా తను ఏది మనకు బోధిస్తుండో అదే మనము వినాలా, అదే మనము పట్టుకోవాలా, అదే పట్టుకొని జీవించాలా. మరి ఎప్పుడు జరుగుతుంది? ఏ రీతికి జరుగుతుంది అంటే, వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్. దేవుని ఒక్కటి అడగాలి, ఏంటి తెలుసా? దేవా, నీ లేఖనములను గ్రహించున్నట్లుగా నా మనసును తెరువు. చాలామంది లేఖనాలు చదువుతారు. ఎట్లా చదువుతారు తెలుసా? మోషే ఎర్ర సముద్రము, పాయలు కావడము, నడవడము, 40 సంవత్సరాల అరణ్యము, మన్నా కుమ్మరింపబడ్డది, పాలు తేనెలు ప్రవేశించే దేశంలోకి జోషువ, కాలేబు అడుగుపెట్టారు. ఇది ఇట్లనే తెలుసు. ఎట్లా అంటే బైబిల్ కథగా మారిపోయింది వాళ్ళ జీవితాలలో. ఎట్లయిపోయింది? కథగా. కానీ బైబిల్ ఎట్లుండాలంటే,
నువ్వు చదువుతున్నప్పుడల్లా నీ పరిస్థితితోటి నీతో మాట్లాడాలా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు తెరిస్తే ఆ జీవము నీతో పలకాల. హల్లెలూయా. అది ఎప్పుడు నువ్వు అనుభవించగలుగుతావు అంటే, నువ్వు బైబిల్ ఈరోజు నువ్వు 3 విషయాల నిమిత్తమై ప్రార్థించడము దేవుడు నేర్చుకోమని చెప్తాడు. ఎప్పుడైతే ఈ 3 విషయాలను పట్టుకొని నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకుంటావో నీ జీవితంలో విడుదల నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. విడుదల నువ్వు చూడగలుగుతావు. 3 points యూ హ్యావ్ టు ప్రే. మరి చాలా విషయాలలో మనకి ప్రార్థించడానికి అనేకమైన అంశాలు ఉంటాయి. కానీ దేవుడు అంటుండు, నువ్వు ఏదైతే సర్కిల్ వేసుకున్నావో, ఒక సర్కిల్ వేసుకొని ఆ సర్కిల్లో నువ్వు ఏమని ప్రార్థిస్తూ వచ్చినావు అంటే, ఇన్ని రోజులు దేవా నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని ఆశీర్వదించు. దేవా నా జీవితంలో నాకున్న అప్పులను తీసివేయి. దేవా సమృద్ధి కలిగిన ఆహారము దయచేయి, ఈ అప్పును కొట్టువేయి, ఆరోగ్యం. ఇక్కడి వరకే మనము చేసిన ప్రార్థన, అవునా? ఒకవేళ సంఘ కాపరిగా నా విషయంలో మీరు గ్రహించి ఉంటే, దేవా సంఘాన్ని ఆశీర్వదించు, మధ్యాకాశన విందు దయచేయి, సంఘానికి అనేకమైన ఆత్మలు రావాలా, రక్షింపబడాలా. నేను వేసుకున్న ఒక సర్కిల్, నువ్వు వేసుకున్న సర్కిల్ ఏమో ఇందాక ముందుగా చెప్పింది. సో దేవుడు అంటుండు, మీరు ఏదైతే మీ ముందర ఆ చుట్టూ గీత గీసుకున్నారో, ఆ గీతలో ఉండి మీరు ప్రార్థన చేస్తున్నారో, ఆ గీతను ఈరోజు నేను తుడిపివేసి మీకు విడుదల ఇవ్వబోతున్నా. ఆమేన్. ఆ విడుదల ఏ రీతికి వస్తుంది అంటే, నేను నీకు నేర్పిస్తా ఏమని ప్రార్థించాలో. 3 అంశాల నిమిత్తమై నువ్వు ప్రార్థన చేయాలని దేవుడు చెప్తుండు. మరి చూడండి, మొదటి లేఖనం అంటే ఇప్పుడు మనం చదివిన లేఖనంలో, అప్పుడు వారు లేఖనములను గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి. చాలామంది జీవితాలలో లేఖనాలు చదువుతున్నారు, బైబిల్ చదువుతున్నారు. అడిగితే ఏమని చెప్తారంటే, బైబిల్ ఎన్నిసార్లు చదివినారు అని అడిగితే, నేను 4 సార్లు చదివిన అంటారు, కొంతమంది 10 సార్లు చదివిన అంటారు, కొంతమంది 20 సార్లు చదివిన అంటారు. చదివినా అంటారు, కానీ దానిలోంచి ఆ లేఖనాన్ని గ్రహించే జ్ఞానము వారికి ఉండదు. మరి నిన్నటి దినమున దేవుడు ఒక ఉదాహరణ చెప్పిండు. అలాగని నేను బైబిల్ కాలేజ్కి వ్యతిరేకం కాదు, నేను కూడా బైబిల్ కాలేజ్కి వెళ్ళినా. నేను వెళ్ళిన బైబిల్ కాలేజ్ పేరు లెప్సోనా బైబిల్ కాలేజ్. ఓకే, నేను అక్కడ రెండు సంవత్సరాలు చేసినాను. అక్కడ దేవుడు నాకు ఒక మంచి సర్టిఫికేట్ ఇచ్చిండు, దాన్ని పట్టుకొని బయటకు వచ్చిన. ఓకే, లేకపోతే లోకము మనల్ని సేవ చేయనియదు, రైట్? సర్టిఫికేట్ లేకపోతే నువ్వు పాస్టర్గా నీకు అర్హత లేకపోతే నువ్వు మైకు పట్టుకోదని పరిసయ్యులు సదుకాయలు ఉంటారు, తరుముతూ ఉంటారు. కాబట్టి దేవుడు నాకు ఒక జ్ఞానం ఇచ్చి మంచి బైబిల్ కాలేజ్లో చదివించాడు. అయితే నిన్న దినమున దేవుడు నాకు బోధిస్తూ, నాకు నేర్పిస్తూ, సంఘానికి నేను చెప్పడానికి నాకు ఒక మంచి ఉదాహరణ ఇచ్చిండు. ఏంటంటే, మరి బైబిల్ కాలేజ్లో బైబిల్ లెక్చరర్స్ని మనం చూస్తాం, బైబిల్ పండితులు అంటారు వాళ్ళని. మరి వాళ్ళు అనేకులను మరి సేవకులను చేస్తారు, అవునా కదండి? అనేకులను, కొన్ని వేల లక్షల మందిని సేవకులుగా చేస్తారు. కానీ వారు ఎక్కడైనా ఉజ్జీవ సభలలో వాక్యమును ప్రకటించడం మనం చూడగలుగుతున్నామా? వాళ్ళు పెద్ద పెద్ద సభలు పెట్టడం మనం చూడగలుగుతున్నామా? వారు కొన్ని సంఘాలను నడపడం మనం చూడగలుగుతున్నామా? లేదు. దే ఆర్ జస్ట్ లిమిటెడ్ టు టీచ్. వారు బోధించడానికి అక్కడికే పరిమితిగా మారిపోయారు. ఎందుకంటే వారు జస్ట్ థియాలజికల్గా వెళ్ళిపోతూ ఉంటారు. అర్థమవుతుందండి? థియాలజికల్గా అంటే ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ అది బాగా చదివి దాన్ని నెంబరు వేసుకుంటూ అక్కడిని చెప్పడానికి వాళ్ళకి ఆగిపోతారు. కానీ దేవుడు చెప్తుండు, నువ్వు అది జస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ కోసమే నేను ఇక్కడ ఉంచట్లేదు. ఈరోజు ఏమంటుండో, ఇది చదువుతున్నప్పుడు ఈ లేఖనాలు గ్రహించుకొనున్నట్లుగా దేవుడు నిన్ను మార్చబోతుండు. మరి నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళినా, నేను చేశాను. వారు మరి మైక్ పట్టుకున్నప్పటి నుంచి మైక్ ఆఫ్ చేసే వరకు ఒక సర్మన్ ఏ రీతిగా ప్రకటించాలో ప్రతి స్టెప్స్ చెప్తారు దాంట్లో. ఓకే, ఫస్ట్ ఇట్లా, సెకండ్ ఇట్లా, తర్వాత ఈ రీతిగా ప్రార్థన ఈ రీతికి చేయాలి, పరలోక ప్రార్థన, ఓకే, ఆశీర్వాద ప్రార్థన, అన్నిటి గురించి చెప్తారు. కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ పుల్పిట్ ఎక్కిన తర్వాత, ఈ మైక్ పట్టుకున్న తర్వాత దేవుడు అది ఏమాత్రం నాకు సహాయంగా మార్చలే. కానీ దేవుడు ఆత్మ నన్ను ఏ రీతిగా అయితే నడిపిస్తుందో అదే రీతిగా నేను వెళ్ళగలుగుతున్నాను. చాలాసార్లు నేను ప్రయత్నించినాను. కొన్ని విషయాలలో నాకు ఉపయోగపడింది, కొన్ని విషయాలలో నాకు ఏమాత్రం అది
ఉపయోగంగా మారలేదు. కానీ నేను ఒకటి చెప్తాను ఏంటంటే, ఒకవేళ నువ్వు ఫ్యూచర్లో సేవ చేయాలనుకుంటే ఖచ్చితంగా బైబిల్ కాలేజ్కి అయితే వెళ్ళాలి. ఎందుకంటే నీకు మినిమం బేసిక్ ఫౌండేషన్స్ అనేది నీ జీవితంలో నీకు పడతాయి కాబట్టి. ఓకే, సో దేవుడు చెప్తున్నాడు లేఖనాలను గ్రహించుకున్నట్లుగా మనం ఉండాలి. మరి మనము ఇంట్లో ఒక్కొక్క గృహంలో ఒక 3 కానీ 4 కానీ బైబిళ్ళు ఉంటాయండి, అవునా లేదా? కానీ ఆ బైబిళ్ళను మనము ప్రతిరోజు తీసి చదువుతున్నప్పుడు, దేవా ఈరోజు నాకు ఒక వచనం దయచేయని లక్కీ లాటరీ తీసినట్టు ఇలాగ తీసి అది చదివేసి క్లోజ్ చేసి ప్రార్థించుకొని నువ్వు డ్యూటీకి ఉరుక్కుంటూ వెళ్ళిపోతే ఉపయోగంగా మారదు. ఎందుకంటే నువ్వు గ్రహించుకోలేవు లేఖనాన్ని. నీ మనసు తెరవబడట్లే. నీ మనస్సు ఎక్కడ ఉంటుంది? దేనికి తెరవబడుతుంది? సాతానుగాడు ఊదుతున్న ఆ ఒక చప్పుళ్ళకి. ఏంటా చప్పుళ్ళు? అప్లోడ్ వచ్చి మింగేస్తాడు, నీకు షుగర్ ఉంది చిన్న దెబ్బ తాకితే కాలు నరికేస్తారు, అవునా? ఇంకా ఏదో 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 ఏదేదో చెప్తూ భయంలోకి నెట్టుతూ ఉంటారు. మొన్నటి దినమున నేను మామూలుగా చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు ఆ చికెన్ షాప్లో ఓనర్ బాగా నాకు క్లోజ్ అయిపోయాడు. ఎందుకంటే ఇంటికి, మా కుక్కకి, ఇంకా సంఘానికి ఇంకేం ఫంక్షన్స్ ఉన్నా వేరే వాళ్ళకి ఎవరికి కావాలన్నా అక్కడ నుంచి ఆయనను అడిగి బయట కన్నా కొంచెం తక్కువ రేటుకి ఇస్తాడని మ్యాక్సిమం అక్కడికే తీసుకెళ్ళి ఆయనకి కొద్దిగా కస్టమర్స్ని అంటగట్టేసి వాళ్ళకి హెల్ప్ఫుల్గా, తనకు హెల్ప్ఫుల్గా చేస్తుంటా. సో ఆయన నాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు, అన్న మా చెల్లెలకి నిట్లో మంచి ర్యాంక్ వచ్చింది, నౌ షీఈస్ డూయింగ్ హర్ మెడిసిన్, ఎక్కడ మెదక్ సైడ్ ఎటో వచ్చింది అని చెప్పినాడు. నాకు ఆ ప్లేస్ సరిగా గుర్తులేదు కానీ చెప్పిండు. చెప్పంగానే మా బాబు ఇప్పుడు 7th క్లాస్. నేను అడిగినాను, సరే ఇంటర్ చేయాలంటే సుమారు ఎంత ఖర్చు వస్తుంది అంటే ఆయన సింపుల్గా సంవత్సరానికి 1 లక్ష అయితే సరిపోతుంది. లక్షనా ఏంటండి? ₹1,00,000 సంవత్సరానికి? అవును, మినిమం ₹1,00,000 బుక్కులు గిక్కులు కాకుండా 1 లక్ష కడితే సరిపోతుంది. ఇదేంది? నాది బైపీసీ, నేను చదివింది బైపీసీ, నేను చదివింది నలంద జూనియర్ కాలేజ్. అప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 9,500కి అయిపోయింది బ్రదర్ నాది అని చెప్పిన. 1,00,000 సంవత్సరానికా? సాతానుగా అడుగుతుండు చెవులు. ఇంకా ఇంటికి వచ్చి పడుకుంటే 2 లక్షలు 3 సంవత్సరాలు నువ్వు దాచిపెట్టాలా. మా వాడిని ఇంటికి వచ్చి ఉట్టిగా అడిగినా, ఏమడిగినా, నాన్న నువ్వు 10th అయిపోయిన తర్వాత ఇంటర్ జాయిన్ అవుతావు కదా, తర్వాత నువ్వు ఏమవుతావు అని అడిగిన. సింపుల్గా మాట తడబడకుండా ఏమన్నాడు తెలుసా? డాక్టర్ అయిపోతాడు డాడీ అన్నాడు. ఎట్లుంటుంది చెప్పండి? సాతానుగా అడుగుతుండు. అప్పుడు ఇంకా నాకు ఉట్టిగా ఏ క్రైస్తవుడికైనా కళ్ళు మూసుకొని గుడ్డిగా కీర్తనలు 91:23 తీయడము అలవాటు కదా, తీసినాను. పచ్చిగల చోట్లో నన్ను పరుండజేయను. దేవా 3 సంవత్సరాలైనా సరే నేను పచ్చిగల చోట్లు ఉండాలా, నేను పచ్చిగల చోట్లు ఉండాలా, నేను పచ్చిగల చోట్లు ఉండాలా. ఎప్పుడైతే నేను ఆ మాటను పట్టుకొని ధ్యానిస్తూ దాన్ని పట్టుకొని ప్రార్థిస్తూ వచ్చినానో, సాతానుగాడు ఊదిన ప్రతి ఒక్క స్వరమును దేవుడు తరిమినాడు. ఆయన నాకు ధైర్యం ఇచ్చి నువ్వు పచ్చిగల చోట్ల ఉంటావని నిశ్చయంగా ఉండని చెప్పి దేవుడు నన్ను ధైర్యపరిచినాడు. నా మనస్సును తెరిచిండు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే, నువ్వు లేఖనాలు గ్రహించుకున్నట్లుగా చదవాల. వాక్యం చదువుతున్నప్పుడు ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోద్దు. కానీ ఈ మాట యేసు ప్రభు శిష్యులకు చెప్తూ వచ్చేయండి. ఏమని తెలుసా? మీరు వాక్యము చదివినప్పుడు, లేఖనాలు చదివినప్పుడు గ్రహించుకున్నట్లుగా మీ మనసు తెరవబడాలా. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పలే ఈ మాటలు. మళ్ళీ యేసయ్య ఆయన వాక్యం వినడానికి అనేకులు వచ్చినారు కదా, వాళ్ళందరికీ చెప్పలే. ఏమని? మీ మనసు తెరుచుకున్నట్లుగా ఈ వాక్యం గ్రహించుకున్నట్లుగా చదవండి అని చెప్పలే. కానీ ఎవరికి చెప్పిండి ఈ మాటలు? ఆయనను వెంబడిస్తున్న శిష్యులకే. ఈరోజు నువ్వు దేవుని వెంబడిస్తూ ఆయన మందిరానికి వస్తున్నావు, ఇక్కడ కూర్చుంటున్నావు, ఆయనను పట్టుకొని వేలాడుతున్నావు.
ఆయన వాక్యాన్ని ఏదో ఒక రీతిగా నీ కష్టంలో నీ శ్రమలో ఆయనను వెంబడిస్తూ వస్తున్నావు. దేవుడు అంటుండు, నువ్వు నన్ను వెంబడిస్తున్నావు, నీలో శిష్యులకు ఉండే పోలికలు ఉన్నాయి కాబట్టి నీతో చెప్తున్నా, ఈ వాక్యం నువ్వు గ్రహించుకొనున్నట్లుగా నువ్వు ప్రార్థన చేయాలా. ఆమేన్. నీ మొదటి ప్రార్థన అంశము ఈ వారం నుంచి నువ్వు ప్రారంభించాల్సింది ఏంటో తెలుసా? దేవా, నా మనసు తెరువు, నీ లేఖనాలను చదువుతున్నప్పుడు వాటిని గ్రహించుకోవాలా. ఆమేన్. వాటిని గ్రహించుకోవాలా. మరి మీరు ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు జాన్ జీ లేక్. ఓకే, జాన్ జీ లేక్. తన జీవితంలో తను ఒక ప్రాంతంలో ఉండి దేవుడికి మొరపెడుతూ వచ్చినాడు. చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాడు. తన జీవితంలో తినడానికి కూడా ఆహారం లేని పరిస్థితిలోకి ఆయన వెళ్ళిపోయినాడు. మరి దేవుడు సేవ చేయాలని చాలా ఆశ మంటతోటి ఉన్న వ్యక్తి. మరి అలాంటి వ్యక్తికి దేవుడు ఒక మాట సెలవిచ్చిండు ప్రార్థిస్తుంటే, నువ్వు ప్రార్థించింది చాలు, ఇప్పుడు నా లేఖనాలను నువ్వు చదవాలా. ఏమన్నాడు? నా లేఖనాలని నువ్వు చదవాలా. అయితే మొదటి లేఖనం ఆయనకి కనిపించింది ఏంటో తెలుసా? లూక్ చాప్టర్, ఇదే ఇందాక మనం చదివింది 24:45. లేఖనాలను గ్రహించినట్లు నా మనస్సు తెరువు. ఎప్పుడైతే ఆయన నా మనసు తెరువయ్యా, నీ లేఖనాలను గ్రహించుకునేటట్టుగా చదివేటట్టుగా అని అడగడం స్టార్ట్ చేసి వాక్యము చదవడం స్టార్ట్ చేసిండో, ప్రతి వచనము ద్వారా దేవుడు తన హృదయాన్ని తట్టి ఆయనతో మాట్లాడినట్టుగా ఆయనకు స్పష్టంగా అర్థమవుతూ వచ్చింది. సో చివరిగా ఈ లేఖనాల ద్వారా శిష్యులను సర్వలోకానికి సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి అని ఏ రీతిగా అయితే దేవుడు బయలుపరిచిండో, తను ఆ లేఖనాన్ని బాగా ధ్యానించి పడుకున్న తర్వాత దేవుడు తనకు చెప్పినాడు, నువ్వు ఇక్కడ నుంచి పలానా దేశానికి వెళ్ళాలి, పలానా ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ సువార్త ప్రకటించాలి. ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్తూ వచ్చినాడో ఆయన అక్కడికి వెళ్ళినాడు. అది వీధి. అక్కడ చాలామంది మత్తు పదార్థాలు తీసుకుంటూ విచ్చలవిడి జీవితం జీవిస్తుంటారు. చాలామంది వ్యభిచారం చేస్తుంటారు, చాలామంది దొంగతనాలు చేస్తుంటారు, చాలామంది గుండాయిజం రౌడీయిజం చేస్తుంటారు. అక్కడ జీవించడం ఒక సాదాసీదా వ్యక్తికి చాలా కష్టము. ప్రొటెక్షన్ లేని జీవితము అక్కడ జీవించాల్సింది వస్తుంది. దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు ఈ వ్యక్తిని. ఎన్ని సంవత్సరాల తర్వాత తెలుసా? 7 సంవత్సరాల తర్వాత దేవుడు మాట్లాడిన మాట అది. సో 7 years తర్వాత అక్కడికి వెళ్ళినాడు. మరి అక్కడ తానున్న స్థలంలో ప్రార్థన చేయడం ప్రారంభించిండు. ఏమాత్రము దేవుడి దగ్గర నుంచి జవాబు రావడం ఆయన చూడలే. ఇప్పుడు నువ్వు ప్రార్థించినావు, దేవుడు అన్నాడు ఇంటర్వ్యూకి వెళ్ళు అన్నాడు. ఒక ఉద్యోగం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, నీకు ఉద్యోగం కోసం ఒక ఇంటర్వ్యూ కాల్ వస్తుంది, లేకపోతే ఒక స్నేహితుడు చెప్తాడు అక్కడ ఉద్యోగం ఉంది, అక్కడ ఇంటర్వ్యూకి నువ్వు అటెండ్గా నీకు ఉద్యోగం వస్తుంది అని చెప్పినప్పుడు దేవుడికి మొరపెట్టినావు. నీకు మనసులో ఏదో అనిపించింది వెళ్ళాలి ఇంటర్వ్యూ అటెండ్ కావాలని. దేవుడే నీతో మాట్లాడి ఇంటర్వ్యూ అటెండ్గా అని చెప్పిండు. నువ్వు వెళ్ళినావు, ఇంటర్వ్యూ అటెండ్ అయినావు. లేకపోతే బిజినెస్ చేయమన్నాడు, బిజినెస్ స్టార్ట్ చేయడానికి వెళ్ళినావు. నీకు ఇన్వెస్ట్మెంట్ లేదు, లేకపోతే ఇంటర్వ్యూ అటెండ్ చేసినావు, కానీ వాళ్ళు ఏమాత్రం నీకు ఫోన్ చేయట్లేదు. సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అయిపోయినా నువ్వు ఆగుతావా అదే రీతిగా? ఇవ్వండి, ఆగుతారా? ఇంటర్వ్యూకి వెళ్ళేసి వచ్చినావు, ఆ ఇంటర్వ్యూ నుంచి కాల్ రాకపోతే ఏం చేస్తావు? నెక్స్ట్ దేవుడికి అడిగినావు, దేవుడు వెళ్ళమని చెప్పిండు, లేకపోతే నువ్వు ప్రార్థించుకున్నావు, నీకు మంచి పాజిటివ్ తలంపుతోటి వెళ్ళాలనుకున్నావు, వెళ్ళినావు, ఇంటర్వ్యూ అటెండ్ చేసి వచ్చినావు. అక్కడ నుంచి ఏమాత్రము నువ్వు అనుకుంది, నువ్వు ఆశించింది రాకపోతే ఏం చేస్తావు? ఇంకొక ప్రయత్నం చేస్తావా? చేస్తారా? చేయరా? దాన్ని పరిపూర్ణమైన సబ్మిషన్ అనరు. అది లోకం చేసే పద్ధతి, లోకానికి ఉండే అలవాటు. అది లోకం ఆ రీతికి చేసుకొనియండి. కానీ విశ్వాస వీరుడు నిరీక్షణ కలిగి దేవుని మీద ఆధారపడతాడు. హల్లెలూయా. అది సంవత్సరమా 2 సంవత్సరాల ఏదైనా కానీ. మరి ఒక సంఘంలో మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక సంఘంలో నేను స్పష్టంగా నా చెవులతో విన్న సాక్ష్యము, నా కళ్ళతో చూసిన సాక్ష్యం ఇది. ఏంటో తెలుసా?
ఒక భార్య భర్తలు వారికి పిల్లలు లేరని వచ్చి ప్రార్థన చేయించుకున్నారు సేవకుడితోటి. చేయించుకున్న తర్వాత పిల్లలు పుట్టకపోతే వాళ్ళు ఏం చేసినారంటే అనాథ ఆశ్రయంకి వెళ్ళి ఒక బిడ్డను తీసుకొచ్చి పెంచి ఆ బిడ్డకు వివాహం చేసినారు. వివాహం చేసిన తర్వాత ఆ బిడ్డ గర్భము ధరించుకుంది. ఎవరైతే తీసుకొచ్చి పెంచినారో ఆ కూతురు గర్భవతి అయింది. అట్ ద సేమ్ టైం సడన్గా ఈ బిడ్డ కూడా, ఈ తల్లి కూడా గర్భం ధరించుకుంది. అర్థమైందా? ఎన్ని సంవత్సరాల తర్వాత తెలుసా? 25 సంవత్సరాల తర్వాత. వాళ్ళ పెళ్ళైన 40 సంవత్సరాల తర్వాత, పెళ్ళైన 40 సంవత్సరాల తర్వాత, అంటే సుమారు ఆమె వయసు ఎంత ఉంటుండొచ్చు? ఆమెకి ఎంత చిన్న వయసులో పెళ్లి చేసినా, ఒక 15 సంవత్సరాలకు పెళ్లి చేసినా, 15 + 40 ఎంత? 15 + 40 55. ఓకే, ఎక్కడ దొరుకుతాడని చూస్తాడు కదా. ఓకే, 55 ఇయర్స్కి గర్భం ధరించడం అంటే మామూలు మాట కాదు. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఐవీఎఫ్ అని ఫర్టిలిటీ సెంటర్స్ పెడుతున్నారు. ఫర్టిలిటీ సెంటర్స్ అంటే అది ఏంటంటే ఒక పురుషుని నుంచి కొంచెము వాళ్ళ శాంపిల్ తీసుకొని స్త్రీకి అది ల్యాబ్లో టెస్టులు చేసి ఇది చేసి టెస్ట్ ట్యూబ్ బేబీస్ని కనడానికి ఉపయోగపడే ట్రీట్మెంట్. కొన్ని లక్షలు దారబోస్తే ఆ ట్రీట్మెంట్ పాస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెలియదు. చివరిగా డాక్టర్లు ఏమని చెప్తారు తెలుసా? సింపుల్గా వాళ్ళు ఆస్తులు అమ్ముకొని, ఇల్లు అమ్ముకొని వచ్చి ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఎందుకు చేయించుకుంటారు అంటే అత్త అంటది, నువ్వు కానీ కోడలి పిల్ల, నువ్వు కానీ పిల్లలు కనకపోతే నా కొడుకు ఇంకొక దాన్ని ఇచ్చి కట్టిపెట్టేస్తా. కొడుకు అంటాడు, నువ్వేనే నాకు దేవతవి, నువ్వే. తల్లి అంటది, రేయ్ నువ్వు గంటవా లేకపోతే సస్తావా, వచ్చే సంవత్సరం వల్ల నాకు నా చేతిలో మన్మడు ఉండకపోతే నీకు ఇంకో దాన్ని ఇచ్చి అంటగట్టేస్తా, అంతే. సరే, ఆ పోర్ భరించలేక వీళ్ళు ఏం చేస్తారు? ఏ చిట్టియో, ఏ పర్సనల్ లోనో, ఏ బంగారమో, ఏదో వాళ్ళ కష్టం వాళ్ళు పడి వచ్చి ఆ టెస్ట్ ట్యూబ్ సెంటర్కి వెళ్ళి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు కట్టి చేయించుకున్న తర్వాత ఆ ట్రీట్మెంట్ ఫెయిల్ అయిన తర్వాత డాక్టర్ సింపుల్గా ఒక మాట అంటారు, అమ్మా ఈ ప్రయోగం అంతా విత్తనాలు లాంటివమ్మా. విత్తనం తీసుకెళ్ళి నేలలో వేస్తే ఒక విత్తనము మొలకొస్తుంది, ఒక విత్తనము రాదు. ఇది కూడా అలాంటిదే, ఇంకొక విత్తనం వేసి చూద్దాంలే. ఏంటి? ఇంకొక విత్తనం వేసి చూద్దాంలే. ఎంత బాధ ఉంటుంది చెప్పండి. సో డాక్టర్స్ చేతిలో కూడా ఏం లేదు. వాళ్ళు చదివిన చదువు, వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్స్, వాళ్ళు చేసి నేర్చుకున్న ట్రీట్మెంట్స్ అన్నీ అక్కడ పెట్టి వాళ్ళు కూడా మంచి పేరు తెచ్చుకోవాలనే చూస్తారు. కానీ గుర్రముల వల్ల కదా, రథముల వల్ల కాదు, కానీ దేవుని ఆత్మకే ఇది సాధ్యమై ఉన్నది. మనుషులు ఎంత చదువుకోనా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత బలమున్నా, ఆయన వాక్యము గ్రహింపు లేకపోతే అది వ్యర్థము. సో ఈ జాన్ జీ లేక్ గారు ఆ ప్రాంతానికి వచ్చి, ఆ ప్రాంతంలో నరహంతకులు లాంటి మూర్ఖులున్నా, వ్యభిచారులున్నా, గుండగాలున్నా, విచ్చలవిడిగా మరి చెడ్డ వ్యసనాలతోటి నిండబడిన వారు ఉన్న దేవుడు అంటుండు, ఎంత ప్రార్థన చేస్తున్న దేవుడు జవాబు చెప్పకుండా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అక్కడ గడిచిపోయిన తర్వాత దేవుడు అంటాడు, ఇక్కడ నేను మహిమ మేఘము చూపిస్తున్న, పైకి చూడు అంటాడు. మీరు నమ్మరు. మహిమ మేఘం అంటే నిజముగా ఇప్పుడు మేఘాలు ఎట్లయితే చూస్తున్నామో, ఈ ఫ్లెక్సీని ఎట్లయితే చూస్తున్నామో, ఈ ఫ్యాన్ ఎట్లయితే చూస్తున్నామో, అక్కడ మేఘం వచ్చిందండి. దెర్ ఇస్ ఏ క్లౌడ్. రియల్గా శరీర కళ్ళకే కనిపిస్తుంది, ఆత్మ కళ్ళని కాదు. యూ క్యాన్ సీ హిస్ టెస్టిమనీ. నేను అందుకే ఆ సేవకుడు పేరెత్తి మీకు చెప్తున్నాను. అది తర్వాత మీరు
ఆ సేవకుడు సాక్ష్యం మీరు వినండి, మీకు అర్థమవుతుంది, చాలా చక్కగా ఉంటుంది. ఈ వీక్లో వింటే మీకు ఇన్స్పిరేషన్గా మారుతుంది. సో అది వచ్చినప్పుడు 7 సంవత్సరాలు నడవలేని వాళ్ళు నడవడము, చెవిటోలు వినడము, గుడ్డోలు చూడడము, అనేకమైన దురాత్మలు వెళ్ళిపోవడము, అద్భుతాలు అక్కడ జరుగుతూ వచ్చినాయి. అది జరగడము ద్వారా అక్కడంట ఆ 7 సంవత్సరాలు పోలీస్ స్టేషన్లో కేసులు, క్రైమ్ లేదంట, దొంగతనాలు లేవంట, అక్కడ రౌడీలు లేరంట, అంత రూపాంతరం చెందిపోయిందంట ఆ ప్రాంతము. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ సేవకుడు అక్కడ దేవుని మాటకు విధేయత చూపడం వల్ల జరిగింది ఇదంతా. హల్లెలూయా. మోషే దేవుడి మాటకు విధేయత చూపడం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలీయులు బానిసత్వంలోంచి బయటికి రాగలిగినారు. నువ్వు అనుకుంటావు, నేను విధేయత చూపితే నాకేం జరగట్లే, ఇంకా వేరే వాళ్ళకి నేను ఏం చేయగలుగుతా? నువ్వు విధేయత చూపితే నీకు విడుదల ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని పట్ల విధేయత చూపుతావో నువ్వు విడుదల నీ జీవితంలో చూడగలుగుతావు. చాలామంది సబ్మిషన్ అంటే అది అన్నిట్లో ఉన్నా అనుకుంటారు. ఈరోజు మందిరానికి ఎవరెవరైతే రాలేదో దే ఆర్ నాట్ సబ్మిటెడ్ టు గాడ్. అంతే. నువ్వు 99% వచ్చి 1% మార్క్ రాకపోయినా అది ఫుల్ మార్క్స్ అంటారా? అన్నారు. అంతే. పర్సంటేజ్ తగ్గుతుంది, పెరగదు. ఇన్ ద సేమ్ వే ద ఫుల్ సబ్మిషన్ ఈజ్ టు ఫుల్ ఒబేయింగ్ టు ద వాయిస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నువ్వు పరిపూర్ణమైన విధేయత చూపెట్టడం అంటే ఏంటో తెలుసా? మోషే మాట విన్నాడు, వెళ్ళిండు, ఫరో ఏం చెప్పిండు, మళ్ళీ తిరిగి వచ్చి దేవుడికి చెప్పిండు, మళ్ళీ దేవుడు ఏం చెప్పిండు అక్కడికి వెళ్ళి అది చేసిండు, మళ్ళీ వచ్చి ఫరో ఏం చేసిండు దేవుడికి చెప్పిండు, మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ దేవుడు చెప్పిండు, అట్లా చేసుకుంటూ వెళ్ళిండు. కానీ ఒకసారి దేవుడు చెప్పిన మాట విని ఒకసారి దేవుడు చెప్పిన మాట విడిచిపెట్టిన వాడుగా లేడు. ఒక సమయం వచ్చింది ఆయన క్లైమాక్స్ అట్లనే జరిగింది. ఏం జరిగింది? మొదటి నుంచి వింటుండు, విధేయత చూపిస్తుండు, వింటుండు, విడుదల చూపిస్తుండు, వింటుండు, విధేయత చూపిస్తుండు. అట్లా చేస్తూ వచ్చిండు. ఒక చోట కర్రను ఎత్తుమంటే ఏం చేసిండండి? చదవలేదా? కర్రను కొట్టిండు. ఏమైంది? చివర్లో అన్నానండి నేను. మోషే చివరిగా ఆయన చనిపోయేటప్పుడు దేవుడు ఉగ్రత వచ్చింది కదా, ఏం చేసిండు? పాముగా మార్చిండా కర్రను? మీ బైబిల్లో ఏముందో, బండల్లోంచి నీళ్ళు వస్తాయని కొడతాడన్న. కొట్టినప్పుడు ఏమైతే దేవుడికి కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది అంటే, మోషే నేను చెప్పినది నువ్వు చేయలే కాబట్టి, నువ్వు చెప్పినది నువ్వు చేసినావు కాబట్టి నిన్ను పాలు తేనెలు ప్రవేశించే దేశానికి నువ్వు వెళ్ళవు అంటాడు. ఎందుకు తెలుసా? ఆయన ఫుల్గా సబ్మిట్ కానందుకు. మన వాళ్ళు అనుకుంటారు, అన్న ఈడ చర్చ్ మొత్తం నిండడానికి కోసం కంపల్సరీ సండే ఇక్కడనే ఉండమంటాడు. కానీ దానికోసం నేను ఉండమన్నట్లే, లేఖనంను పట్టుకొని ఉండమంటున్నా. కొంతమంది కొన్ని విషయాలను పట్టుకొని ఎలాడుతుంటారు. అవి ఏం తెలుసా? ఆత్మ బంధకాలు అంటారు దానిని. అవి నిన్ను ఇట్లా పట్టుకొని వేలాడుతూ ఉంటాయి. మీకు తెలియదు బాబు, ఒక మాట చెప్తా వినండి. నువ్వు లోతుగా దేవునిలో వెళ్ళినా అనుకుంటావు, సాతాన్ గాడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు చాలాసార్లు వచ్చినాయి ఇలాంటివి. బలమైన వాక్యము వచ్చే ఆదివారంకి ఈరోజే దేవుడు చెప్తాడు. ఓకే, ఇది నువ్వు సంఘానికి ఖచ్చితంగా చెప్పాలని దేవుడు చెప్తాడు. చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా నాకు ఫోన్ వస్తుంది. ఎక్కడి నుంచో తెలుసా? వరంగల్ నుంచి వస్తుంది. అన్నా ఇక్కడ పాస్టర్స్ మీటింగ్ ఉంది, నువ్వు వచ్చి మన వాళ్ళందరినీ బలపరచాలన్నా అంటాడు. బ్రదర్ పెట్రోల్ కొంచెం అన్నా, నువ్వు ఏం భయపడతావు అన్నా, ఇక్కడ హోటల్ రూమ్ కూడా తీసినాం, ఏసీ రూమ్ నీకోసము, నువ్వు వచ్చాయి. హోటల్ రూము, ఏసీ, కారు, పెట్రోలు, సేవకులు, ఇంతమందికి బోధించాలి. మా వాళ్ళకి చెప్పినా ఆ మాడ్ మొహాలను ఏమాత్రం చూడాలి, అక్కడ కొత్త మొహాలు ఉంటే వెళ్ళి చెప్పాలా అని మనసుకు అనిపిస్తుంటుంది. అట్లా అనిపించి వెళ్ళాలని అనిపిస్తుంటే దేవుడు అంటాడు, ఏడికరా నువ్వు వెళ్ళేది? విధేయత చూపెట్టు. నీకు అందుకే నువ్వు ఇట్లాంటి తోకు ఊపుతావనే నీ తోకను కట్టేయడానికి ఈ వాక్యం ఇచ్చిన. ముందుగా ప్రతిరోజు క్లైమాక్స్ రాత్రి 12కి, 1 గంటకి,
4కి ఇస్తా కదా నీకు వాక్యము, ఈసారి సోమవారం రోజే ఇచ్చిన. ఎందుకు తెలుసా? ఎక్కడికి వెళ్ళకుండా నీ పుల్పిట్ దగ్గర నువ్వు నిలబడడానికి. అదేం దేవా, సేవకులను బలపరిస్తే వాళ్ళ సంఘాలను అన్నిటినీ బలపరుచుకుంటారు కదా, అనేక ఆత్మలు బలపడతాయి కదా అంటే, నాకన్నా ఎక్కువ తెలుసా నీకు? సరే దేవా, క్యాన్సల్, వచ్చి నా వాక్యం నేను బోధించుకుంటా అంటే. అలాగా శోధకుడు నన్ను శోధించడం నేను చూసిన. మీకు అర్థం కావడం కోసం ఈ మాట చెప్పిన. సో నిన్ను కూడా శోధకుడు ఎట్లా శోధిస్తాడంటే, ఫోన్ వస్తుంది, బ్రదర్ ఈ సండే మనకి గెట్ టుగెదర్ ఉంది. ఏ టుగెదర్ ఉంది? గెట్ టుగెదర్ ఉందంట. చిన్నగున్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ అందరు కలుసుకుంటారు. మనం చెడ్డీలు వేసుకున్నాం కదా ఫస్ట్ క్లాస్, ఆడు కూడా వస్తుండు. సురేష్ వస్తుండు. ముక్కు చీమిడి వచ్చేది, ఆడు కూడా వస్తుండు, రావాలా? అరే మా సేవకుడు చెప్పిండు ఆదివారం మందిరంలో ఉండాలి. ఆ ముక్కు చీముడు జిమ్ముకునేటోడు మళ్ళీ కలుగుతాడా? నేను మీ సేవకుడు అక్కడనే ఉంటాడు, నీ మందిరం అక్కడనే ఉంటుంది. వచ్చే వారం పోవచ్చులే, ప్రతి వారం పోతే వచ్చినావు కదా, ఈ ఒక్క వారం పోకపోతే ఏమైంది, నువ్వు రా. అరే మా సేవకుడు చెప్పిండ్రా. అరే సురేష్ గాడు కూడా కాదురా, ఆ శ్రీలక్ష్మి కూడా వస్తుంది దా. అప్పుడు అది నిన్ను జుట్టు పట్టుకొని గుంజింది కదా, అది వస్తుందా? అరే సరేలేరా, ఆలోచిస్తలే. శుక్రవారం పాస్టర్ గారికి చెప్పాలనిపిస్తుంటుంది. చెప్తాడేమో తిడతాడు, నీ అమ్మ చెప్తే తిడతాడు. ఎందుకు వచ్చింది గోల? చెప్పొద్దు, గమ్మున ఉందాం. దేవుడికి చెప్పుకుంటే దేవుడు వింటాడు. దేవుడు మంచోడు, మనతోడు మాట్లాడాడు కదా, దేవుడికి చెప్పుకుందాం. దేవా నన్ను క్షమించు, ముందుగానే అడుగుతున్నా. ఆదివారం రోజు గెట్ టుగెదర్ ఉంది, చీలచ్చి వస్తుందంట. అక్కడికి వెళ్తా, ఏమనుకోకు దేవా. ఆ ముక్కు శివుడు చూసుకుంటున్నా, సురేష్ వస్తాడు, వెళ్తా. కుదిరితే కొద్ది నిమిషాలు మందిరంలో గడిపేసి వెళ్ళిపోతానయ్యా, మొహం చూపించి వెళ్తానయ్యా ఆ రోజు అని చెప్పి ప్రార్థన చేసుకొని క్షమించాను. ముందుగానే అడిగి తెలివివంతులం కదా, అడిగి మందిరానికి వస్తాం. సేవకులందరికీ, విశ్వాసులందరికీ ప్రైజ్ ది లార్డ్ చెప్తాం. పాస్టర్ గారికి ప్రైజ్ ది లార్డ్ చెప్తాం. కళ్ళు మూసుకొని ఆరాధన జరుగుతుంటుంది. పాస్టర్ ఏమో ఆత్మలో ప్రార్థిస్తుంటాడు, హల్లెలూయా హల్లెలూయా అని ప్రార్థిస్తాడు. ఎప్పుడు వెళ్ళిపోతాడు క్యాండిడేట్. కళ్ళు తెరిచి హల్లెలూయా అనే లోపల కనిపించాడు, ఆడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మంచిగా ఉంటాడా? ఆ ముక్కు చీమిడి చీదుకునే సురేష్ ఏమైపోయాడు? తాగుబోతూ అయిపోయాడు. ఆడంటాడు, ఇది ఒక్కటేరా. అరే నేను దేవుడు బిడ్డను రా. నువ్వేలే దేవుడు బిడ్డవు, మేము కామా, ఈ కొంచెమే ఒక్కసారి రా, మళ్ళా కలవంగా. అరే వద్దురా, ఏం కాదురా. సరే ఏం కాదులే, ఈ ఒక్కసారికేగా, మళ్ళీ ఫ్రెండ్స్ దొరకరు. అయిపోయా. ఏమైద్ది? పీకలాక పోసుకున్నట్టు ఉంటావా? సామెతల్లో ఉంటుంది. ఆడు తాగినోడు ఊరుకోడు అంట, పక్కనోడిని హాని చేస్తాడంట. ఇంటికి వచ్చి పిల్లానికి వాతలు పెడతావు, అంట్లు ఎత్తేస్తావు, గిన్నెలు పడేస్తావు, మూర్ఖత్వము చూపిస్తావు. తర్వాత కోల్పోయేది ఎవరు? నువ్వే. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు దేవునికి లోబడిపోవాలా. చూడు, ఈ మన ఫోన్ ఉంది, ఈ ఫోన్కి ఏముంది? పౌచ్ గార్డ్. ఇది స్క్రీన్ గార్డ్ కదా, ప్రతి ఫోన్కి వేసుకోమా. అది 10,000 ఫోన్ అయినా, 50,000 ఫోన్ అయినా, 1,50,000 ఫోన్ అయినా వేసుకోమా అండి. ఎందుకు వేసుకుంటాం? కింద పడి డిస్ప్లే పోకుండా కాపాడుకోవడం కోసం వేసుకుంటాం, అవునా కదా? మరి నీ ఫోన్కి వేసుకుంటున్నావు, నువ్వు నీ హృదయానికి వేసుకోవా గాడు? నీ ఆత్మకు గాడొద్దా? స్క్రీన్ గార్డులు. ఈ గాడ్ ఎప్పుడు పడుతుంది? దేవుని మాటకు విధేయత చూపితే స్క్రీన్ గార్డ్ పడుతుంది, అవునా? నీ ఆత్మకు గీత పడకుండా, నీ ఆత్మ హాని కాకుండా, నీ ఆత్మ ప్రొటెక్ట్ అయ్యి పరిశుద్ధంగా మండుతూ అగ్ని వలె ఉండాలంటే యూ షుడ్ హ్యావ్ ఏ గాడ్. సర్వాంగ కవచము ధరించుకొనుడి. మనం ఏం చేస్తాము? అదొక్కటి ధరించుకోము. ఒక వారమేమో విశ్వాసం ఎట్లుంటుందంటే, కొండలను వెక్కిలించి అక్కడ అవతల పడతా అంతుంటుంది. ఇంకొక వారం ఎట్లుంటుంది?
అన్న నా వల్ల కావట్లే, నువ్వే కొండను తీసి అవతల పడే పాస్టర్ అన్న, అట్లుంటుంది. ఇంకొక వారం ఎట్లుంటుంది, కొద్దిగా నేను పడేస్తా, కొద్దిగా పక్కనున్న నా చర్చ్కి వస్తున్న నా సహోదరాలు పడేస్తా. అక్క ఈ వారము నా కోసం కూడా ప్రేయర్ చేయి, నేను నీ కోసం ప్రేయర్ చేస్తా. ఇద్దరు చప్పట్లు కొట్టుకుంటా. కానీ వాస్తవం ఏంటంటే, వెన్ యు గాడ్ యువర్ హార్ట్, అంటే నువ్వు దేవునికి విధేయత పరిపూర్ణంగా చూపించినప్పుడు నీ ఆత్మ ఏమవుతుంది తెలుసా, మండుతూ ఉంటుంది. చూడండి, ఊర్లలో చలికాలంలో మంట కాసుకుంటుంటారు, అవునా? కాసుకుంటున్నప్పుడు కట్ అయిపోతుంటే ఏం చేస్తారు, మంట తగ్గుతుంటే ఇంకొక కట్టేస్తారు, ఇంకొంచెం గడ్డేస్తారు, అక్కడ ఏది ఉంటే అది వేసేసి దాన్ని కాల్చడానికి, ఇంకా మంట పెరగడానికి ప్రయత్నం చేస్తారు, కానీ తగ్గిపోవడానికి ఎవరు ప్రయత్నము చేయరు. ఇన్ ద సేమ్ వే నువ్వు ఒక వారం రాకపోయినా, ఒక మాటకు విధేయత చూపెట్టకపోయినా నీ ఆత్మలో మంట తగ్గడం నువ్వు చూస్తుంటావు. సో బీ కేర్ఫుల్ ఇన్ దిస్ ఏరియా. ఆమేన్. బీ కేర్ఫుల్ ఇన్ దిస్ ఏరియా. నీకు నువ్వు నీ మాట ఈ మాటకు లోబడుతూ మండించుకో. మరి ఆ జాన్ జీ లేక్ గారు 7 సంవత్సరాలు అక్కడ ప్రార్థించినారు, ఒక ప్రాంతానికి పంపిండు. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు అక్కడ ప్రార్థిస్తుండు. ఆ ప్రాంతం ఎట్లాంటిదో మీకు చెప్పిన, అక్కడ ఉన్న వ్యక్తులు ఎట్లాంటి వాళ్ళో చెప్పిన. అక్కడ సాదాసీదా నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుడికి భయభక్తులు చూపుతున్నవాడు బ్రతకడము చాలా కష్టము. అయినా సరే 7 సంవత్సరాలు అయినా యుద్ధ రంగంలో అక్కడ నిలబడ్డాడు. దేవుడు ఏం చేసిండో తెలుసా, తర్వాత 7 సంవత్సరాలు ఒక్కడు కూడా పాపిగా అక్కడ ఉండకుండా చేశాడు. ఎందుకు? కేవలం ఒక్క విధేయత ద్వారా. ఈరోజు నువ్వు కూడా విధేయత చూపితే దేవుడు నిన్ను కూడా గొప్పగా నడిపించబోతున్నాడు. ఆమేన్. సో వాట్ యు నీడ్, ఈ విధేయత చూపెట్టాలన్నా, నువ్వు ఏం చేయాలన్నా, నీలో ఒక ఉజ్జీవము అంటే ఒక మంట రగలాలన్నా, దేవుడికి నువ్వు ఏమని ప్రార్థన చేయాలా? దేవా, లేఖనములను గ్రహించినట్లు నా మనసును తెరువు. మొదటిది, రైట్. రెండోదిగా మనం ఏమని ప్రార్థించాలో చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనము. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, నీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. రైట్. ఈ సాక్ష్యాన్ని, ఈ లేఖనాన్ని కంపారిజన్ చేసుకుందాం మనం. సో ఈ జాన్ జీ లేక్ గారు ఏం చేశారు, ఆ పట్టణంలో నిలిచి ఉన్నారు. ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తుండంటే, సెకండ్ వాట్ యూ హ్యావ్ టు ప్రే అంటే, నువ్వు దేని గురించి ప్రేయర్ చేయాలంటే, దేవా మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పాను. అంటే నువ్వు ఎట్లుండాలంట, నిలిచి ఉండాలంట. నీకు దేవుడిచ్చిన మందిరంలో నువ్వు ఏం చేయాలా, నిలిచి ఉండాలా. నీకు దేవుడిచ్చిన వాక్యాన్ని పట్టుకొని నువ్వు నిలిచి ఉండాలా. దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు నిలిచి ఉండాలి. దేవుడిచ్చిన నీకు ఏదైతే నేర్పిస్తాడో దాన్ని పట్టుకొని నువ్వు నిలిచి ఉండాలా. చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ వాక్యం వింటారు, ఇంకొక దగ్గరికి వెళ్తారు, నెక్స్ట్ వీక్ అక్కడ వాక్యం వింటారు, ఇంకొక దగ్గరికి వెళ్తారు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఒక 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 మంచి చిన్న ముక్కను తీసుకొని అది పెరుగుతుంటే దాన్ని పీకి ఇంకొక దగ్గర పెడితే ఏమవుతుంది, కొంచెము దానికి ఉన్న సారం పోతుంది. మళ్ళీ అక్కడ నుంచి పీకి ఇంకొక దగ్గర పెడితే అట్లా 10 సార్లు చేస్తే ఏమవుతుంది, ఈ మొక్క చచ్చిపోతుంది. అది పొందుకోవాల్సింది పొందుకోదు. చాలామంది ఏం చూస్తున్నారు అంటే, నేలను చూస్తున్నారు. అబ్బా ఇది ఎర్ర నేల, ఈ మొక్కని ఇక్కడ వీక్ అక్కడ పెడితే ఇంకా బలం వస్తుంది. మళ్ళీ కొద్దిసేపు ఎంత ఇంకొక నేల కనిపిస్తుంది, రాగడి నేల, ఇక్కడ నుంచి తీసి అక్కడ పెడితే ఇంకా బలం వస్తుంది, ఆడ పెడతారు. అక్కడ కాదు, అక్కడ బాగా మొక్కలు బాగా ఫలాలు ఇస్తున్నాయి అంటారు, మళ్ళీ ఆ నుంచి తీక అక్కడ పెడతారు. వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటో తెలుసా, నేలలో ఏ సారం లేదు, నేల నుంచి బలము కాదు, ఈ మొక్క నిలిచి ఉండడము ద్వారా ఎక్కడ భూమిలో ఎటుపోతున్నా సరే సారము, అది ఆ వేర్లు గుంజుకునే సామర్థ్యము ఈ యొక్క మొక్కకుందని వాళ్ళకి తెలియట్లే. ఆమేన్. సో నీకు తెలియాల్సింది ఒకటే, నువ్వు ఇక్కడున్నా, ఇంకే పెద్ద సంఘంలో ఉన్నా, ఇంకొక మహా పెద్ద సంఘంలో ఉన్నా, నువ్వు మొక్కవు, నీకు వేర్లున్నాయి. ఆ వేరేం చేస్తుంది తెలుసా, నువ్వు నిలిచి ఉంటే నీ వేరు వాక్యాన్ని ఇట్లా గుంజుకుంటాయి అంట, వాక్యంలో ఉన్న సారం గుంజుకుంటుంది అంట, వాక్యంలో ఉన్న బలం గుంజుకుంటుంది అంట. సో యూ హ్యావ్ టు స్టే ఇన్ వన్ ప్లేస్, ఒక్క దగ్గర నిలబడి
ఉండాలా. ఎప్పుడైతే నిలిచి ఉంటావో దేవుడు ఏం చేస్తా అంటుండో, పైనుంచి చూడమా చదువు, మీరు పైనుండి శక్తి పొందుదురు. నీకు శక్తి రావాలంటే, నువ్వు శక్తివంతుడిగా మారబడాలంటే, చూడు సంఘాలు శక్తివంతంగా ఉన్నాయా? లేవు. ఈరోజు సంఘము శక్తికరంగా మారబడాలంటే యూ హ్యావ్ టు స్టిక్ ఇన్ వన్ ప్లేస్. ఆమేన్. యూ హ్యావ్ టు స్టిక్ టు ద వర్డ్ విచ్ హాస్ బీన్ గివెన్ ఆన్ సండే. నీకు ఆదివారం రోజు వాక్యం ఎందుకు బోధింపబడుతుంది? దేవుడు ఎందుకు వాక్యం బోధిస్తుండు? నీకోసం ఒక నాయకుడిని ఎందుకు పెట్టిండు అంటే ఈ వాక్యాన్ని పట్టుకొని నువ్వు నిలబడాలా, ఈ వాక్యాన్ని పట్టుకొని ధ్యానించాలా. మనము ఏంటంటే ఫుల్ డాక్టర్స్ లాగా, ఇంజనీర్స్ లాగా ఈ బుక్ చదివేసి ఇంకొక బుక్ తీస్తాం, ఆ బుక్ చదివి ఇంకొకటి చదువుతాం. కానీ ఏ బుక్లో ఉన్న బలం మనకి జ్ఞానం ఇయ్యదు. అర్థమవుతుందా? ఈ వాక్యం వింటామో మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, మళ్ళీ అది ఓపెన్ చేస్తాం, అది చూస్తాం, ఇది చూస్తాం. ఏది మనకి కరెక్ట్గా విజన్, ఒక దర్శనంను పట్టుకొని ప్రాపర్గా అడుగు ముందుకు వెయ్యనియదు. నేను ఒకప్పుడు ఏం చేసేటోని తెలుసా, సంఘానికి బోధించాలని నేను కొత్తగా ఉన్నప్పుడు వాళ్ళ వాక్యం, వీళ్ళ వాక్యం, అందరి వాక్యం విని ఏదో ఒకటి ఇక్కడ పవర్ఫుల్గా చెప్పాలని ట్రై చేస్తుండే. కానీ అది గురి గమ్యం లేని వాక్యము నేను ప్రకటించేటోని. నేను వాక్యము అనేకులు వినొద్దు అని నేను చెప్పాను, వినండి, వాక్యం వినండి, కానీ ఎంతగా తీసుకోవాలో అదే తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు అన్నం తింటున్నాం, దాంట్లో ఒక యాలకులు వస్తాయి, కొరికెత్తవా? అది తీసి కొంచెం పక్క పెట్టి, కరివేపాకు వస్తుంది, ఏం చేస్తావు? పక్క పెడతావు. తినేటోడు ఇష్టంతో తింటాడు అనుకోండి, ఏమన్నా ఎల్లిగడ్డ వస్తుంది, తీసి పక్క పెడతాడు, తీసి మంచి కలుపుకొని తింటాడు. ఇన్ ద సేమ్ వే నువ్వు ఎదిగే వరకు కొద్దిగా ఒక గురి, నీ గురి ఏందో నీకు తెలిసే వరకు ఒకదాని మీదనే స్టే అయి ఉండాలి. నీ గురి నీకు తెలిసిన తర్వాత 100 మంది వాక్యం విన్నా నీ గురికి దాన్ని లింక్ చేసుకొని వినడం స్టార్ట్ చేస్తావు. అర్థమైందా? నీ గురికి అది లింక్ అయ్యి వినడం స్టార్ట్ చేస్తావు. కానీ నీ గురి నీకు తెలియకుండా నువ్వు అన్ని విన్నావు అనుకో, 10 గురులు కనిపిస్తాయంటే నీకు. అదొక దర్శనం లాగా కనిపిస్తుంది, ఇదొక దర్శనం, దేని పట్టుకొని ఉరకాలో నీకు తెలియదు రన్నింగ్ రేస్లో. అర్థమైందా? అప్పుడు ఓడిపోతావు. కాబట్టి నీ దర్శనము, నీ గురి, నీ విజన్ ఏంటో నువ్వు ఫస్ట్ గ్రహించుకోవాలి. అది గ్రహించుకొని నీ వాగ్దానం దేవుడిచ్చిందేందో, నీ గోల్ ఏందో నువ్వు గ్రహించుకొని, నువ్వు ట్రైన్ ఎక్కితే ఎక్కడ దిగుతావు నువ్వు గ్రహించుకొని, అప్పుడు ఏం చేయాలా? వేరేది వినాలా. అప్పుడు ఏమవుతుంది? ఎన్ని విన్నా ఈ అన్నిటిని ఉపయోగపరచుకొని నువ్వు ముంబైలోనే దిగుతావు. కానీ నువ్వు ఏది తెలియకుండా ఇది చేసావు అనుకో, పడిపోతావు. ముంబై రాకముందే దిగిపోతావు. ముంబై అని చూస్తావు, అక్కడ ముంబై ఉండదు, ఖండాలా ఉంటుంది, అంతా లోయలు గుట్టలు ఉంటాయి. రైట్? సో నువ్వు రెండోదిగా ఏమని ప్రార్థన చేయాలంటే, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి యుండుడని వారితో చెప్పాను. స్టే ఇన్ ద సిటీ. నువ్వు నిలిచి ఉండాలంట. ఓకే, మూడోదిగా చూద్దాం. రైట్, థ్యాంక్ యూ ఫాదర్. ఓకే, రైట్, 53వ వచనము. ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. లేదు, సారీ 51 చదువుమా. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. 50 చదువుమా. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. రైట్. ఇది సో మొదటిది ఏంటి? లేఖనాలు గ్రహించినట్లు దాని మనసు తెరవబడాలని ప్రార్థించాలి. రెండోది ఏమని ప్రార్థించాలా? ఒక స్థలంలో స్థిరంగా ఉండాలని, దేవుని శక్తి పొందుకోవాలని ప్రార్థన చేయాలి. మూడోదిగా ఏమని చేయాలంట చూడండి, ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. బ్లెస్డ్ దెమ్. దేవుడు ఆశీర్వాదం లేకుండా నువ్వు దేవుని మహింపరచగలుగుతావా? పరచలేవు. దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడే నువ్వు చేస్తున్న పనులలో నువ్వు సఫలము చూడగలుగుతావు. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసినా, నువ్వు ఉద్యోగం చేస్తున్నా, నువ్వు చదువుకుంటున్నా, నువ్వు వివాహం చేసుకొని నీ కుటుంబాన్ని నడిపించాలనుకుంటున్నా, దేవుడు ఆశీర్వాదము తోడై ఉంటేనే నీ జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా
ఉంటుంది. అబ్రాహాం జీవితంలో దేవుని ఆశీర్వాదాలు చూసినాడు, దావీదు జీవితంలో దేవుని ఆశీర్వాదాలు చూసినాడు. ఇన్ ద సేమ్ వే నీ జీవితంలో దేవుని ఆశీర్వాదము ఉండాలా. ఈ ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయి అంటే దేవుడు పాయింట్ బై పాయింట్ మనకి నేర్పిస్తూ వచ్చిండు ఈరోజు. ఏంటి? మొదటిగా ఆయన లేఖనాలు మనం గ్రహించుకోవాలంట. గ్రహించుకున్నప్పుడు మన మనసు తెరిచినప్పుడు ఆయన మనల్ని ఒక స్థలంలో నిలబెట్టి మనల్ని ఆయన శక్తి చేత నింపుతా అంటుండు. ఆ శక్తి చేత నింపి నిన్ను ఆయన వెంట తీసుకొని వెళ్ళి ఆయన ఏం చేస్తా అంటుండు? ఆశీర్వదిస్తూ అంటుండు. సో వాట్ యూ హ్యావ్ టు ప్రే? నువ్వు దేని గురించి ప్రార్థించాలా? ఒకటేమో, దేవా నేను వాక్యం తెరిచినప్పుడల్లా నా మనసు తెరవబడి నీ వాక్యాన్ని గ్రహించుకున్నట్లు నన్ను చెయ్యి. అది మొదటి అంశం. ఇది ద మెయిన్ పాయింట్, ద బేసిక్ ఫౌండేషన్ షుడ్ బి దిస్ ప్రేయర్ పాయింట్ ఎప్పుడైనా సరే నీ జీవితంలో. రెండోదిగా ఏమనాలా? దేవా నేను ఈ స్థలంలో నిలబడి నా సంఘంలో లేకపోతే నాకు ఇచ్చిన స్థలంలో నేను నిలబడి నేను ఉంటుండగా నీ శక్తి నా పైన కుమ్మరింపబడాలి. విత్ పవర్. మనం శక్తి చేత నిండబడిన వారిగా ఉండాలా. ఆమేన్. శక్తి చేత నిండబడాలా. రెండోది దేవా నీ శక్తి చేత నన్ను నింపు, నేనున్న స్థలంలో నేను విధేయత చూపి నన్ను అక్కడ స్థిరపరచు. అది. మూడోదిగా ఏమడగాల? దేవా నీ చేతులెత్తి నన్ను ఆశీర్వదించు. మనుషులు కాదు నన్ను ఆశీర్వదించాల్సింది, నువ్వు దేవా. చాలామంది వాళ్ళ మేనేజర్స్ ఆశీర్వదించాలని చూస్తారు. చాలామంది వేస్తున్న చిట్లు వాడు ఇచ్చి వాడు మనల్ని ఆశీర్వదించాలని చూస్తారు. చాలామంది భార్య ముందుకు వచ్చి ఆశీర్వదించాలని చూస్తారు. ఇదేం సెంటిమెంట్లో నాకు అర్థం కాదు. అవునా? నాకు ఒకటి గుర్తుకొచ్చింది చెప్తున్నానండి. సో ఇన్ ద ఇనిషియల్ డేస్ ఆఫ్ మై మ్యారేజ్ లైఫ్ 1-2 సార్లు మా వైఫ్ని, మామూలుగా సినిమాలు చూస్తాం కదా, చూసి అలవాటు అయిపోయి మా వైఫ్ ఏదో సరదాకి మా మామయ్య నాకు ఎదురొస్తుండే, ఏంటంటే మీరు నాకు ఎదురొస్తున్నారు, చాలా మంచి జరుగుతుంది. నేను కాదయ్యా మా కూతుర్ని పంపుతున్నాను ఆగని ఆమెను ముందు పంపిస్తుంటే నేను వెళ్ళిన 1-2 సార్లు అట్లా చేసిన. నాకు గుర్తుంది, అది గుర్తుకొచ్చి నవ్వుతున్నా. సో ఒక భార్య నీకు ఎదురుపడ్డప్పుడు ఆశీర్వాదం రాదు. దేవుడు ఆయన చేతులేసి నిన్ను ఆశీర్వదించాలా. నీ ఉద్యోగంలో నీ బాస్ కాదు నేను ఆశీర్వదించాల్సింది, నీ స్కూల్లో నీ టీచర్ కాదు నేను ఆశీర్వదించాల్సింది, నీ చుట్టుపక్క వారు కాదు నేను ఆశీర్వదించాల్సింది, దేవుడు ఆయన చేయేసి నేను ఆశీర్వదించాలా. ఆమేన్. సో ద ఫస్ట్ థింగ్, లేఖనాలు గ్రహించుకోనట్లు ప్రార్థన చేయాలా, మనసు తెరవబడాలని. రెండోది, స్థలంలో నిలబడి ఆయన శక్తి పొందాలని ప్రార్థన చేయాలి. మూడోది, దేవా నీ చేతులెత్తి నన్ను ఆశీర్వదించు అని అడగాల. ఈ 3 అంశాలు పట్టుకొని ఈ వారము మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితంలో మనం ఏం చూడగలుగుతాము? విడుదల. హల్లెలూయా. బ్రేక్ త్రూ. ఎందుకంటే ఈ 3 లేఖనాలను నువ్వు టైఅప్ చేసుకొని కొద్దిమంది విశ్వాస వీరులను నువ్వు చదువుతూ వెళ్ళు, దేవుడు నీకు చక్కని దర్శనం ఇస్తాడు. ఈ వారం నీ హోంవర్క్ ఏంటో తెలుసా? నువ్వు అబ్రహాం గురించి ఈ నేను చెప్తున్న ప్రార్థన అంశాలను అబ్రహాంకి టైప్ చేసి ఆయన జీవితంలో ఎక్కడెక్కడ విడుదల వచ్చిందో, అది స్టీఫెన్ అన్న, ఎస్తేర్ అక్క, జ్యోతక్క, నందిని అక్క అండ్ కీర్తన, మీరు బ్రదర్ ఒకవేళ మీరు నెక్స్ట్ సండే నుంచి దేవుడి చిత్తమై మీరు వస్తే మీరందరూ ఆఫ్టర్ సర్వీస్ మనం ప్రేమ విందు అయ్యేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి నాకు చెప్పాలి. అందరు కలిసి ఒకటి చెప్పొద్దండి, సరేనా? సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మీరు వాక్యంతో సమయం గడుపుతుంటే ఇంకా సేవకుడికి ఫోన్ చేసే అవసరంలే. వాక్యంతో సమయం గడుపుతున్నప్పుడు మీ మనసు తెరిచి దేవుడు నువ్వు ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా యుద్ధం పోరాడాలో నేర్పిస్తూ ఉంటాడు. పైనుంచి శక్తి నీ పైన కుమ్మరిస్తాడు. ఆయనే ఆశీర్వదిస్తే సేవకుడు చేసే అవసరం ఏముంది? అవసరం ఉందా? నూనె డబ్బాలు అవసరం ఉందా? హ్యాంకర్ చిప్స్ అవసరమా? ఏం అవసరం లే. ప్రే టవర్లు అవసరం లే. ప్రేయర్ ఫోన్ చేసే అవసరం లే. ఆయనే చేసి నేను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుడి మాటలను మన జీవితంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. నుంచొందాం, అందరం నుంచొందాం. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకొని ప్రభు బల్ల కోసం సిద్ధపడదాం. మరి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రభు బల్ల కోసం సిద్ధపడదాం. చాలామంది